నమస్తే సార్, మీ పేరు? కృష్ణ భాస్కరమ్మ. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం చేస్తుంటాను. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఎందుకు బాగుంది అంటే ఆయన చెప్పిన వాగ్దానాలు మొదటి రోజు నుంచే అవలంబించడం మాకు ఒకటి బాగా నచ్చింది. వాలంటీర్ లేకుండా డబ్బులు ఇవ్వలేరు అన్నది వాళ్ళు ఒకరు 31వ తారీఖునే చేసి చూపించడం అది ఇంకా బాగా నచ్చింది. అలాగే ఇంకా పాలనలో మీరు రోడ్లు వేస్తానన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను చూస్తుంటే రోడ్లకి ముందు మరమ్మతు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఫస్ట్ రోడ్లు ఎంత ఇబ్బంది పడ్డామో మనం అంత ముందు చూసాం. అలాగే ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ ప్రోడక్ట్ అన్నది కనపడుతుంది. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అగ్రిమెంట్లు కూడా అయినాయి. థ్యాంక్ యూ. చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు, నిజమేనా? ఇప్పుడు మనం అంతా కలిపి ఎన్ని నెలలు అయిందమ్మా? 5 నెలలు అయింది. 5 నెలల్లో వ్యతిరేకత రావడానికి ఏముంటుందమ్మా? చేయటం మొదలెట్టడం. ఒక 5 ఏళ్ళ నుంచి మన ఇల్లు అంతా పాడైపోయి ఉంది, బూజు పట్టేసి ఉంది, మొత్తం పాడైపోయి ఉంది. దాన్ని తొడవడం మొదలు పెట్టాలి కదమ్మా. ఇల్లు బాగుండాలంటే, నా ఇల్లు అందంగా కనపడాలంటే తొడవడం మొదలెట్టాలి. నేను ఫస్ట్ తొడవడం స్టార్ట్ చేశాను, తర్వాత కడుగుతాను, తర్వాత రంగులు వేస్తాను. అలాగే మన రాష్ట్రాన్ని కూడా మీరు ఒక 4 నెలల్లోనే అద్భుతాలు సృష్టించగలిగితే మోడీ గారు లేకపోతే ఇంకోటి కానీ 15 ఏళ్లలో మొత్తం అమెరికాని చేసేయచ్చు కదమ్మా. అది సాధ్యం కాదు కదా. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నాయి, అవి మన కళ్ళారా కనపడుతూ ఉన్నాయి. సరే, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అనటం కూడా మంచిదే. వీళ్ళు ఇంకా బాగా చేస్తారు. జగన్ అదానీ దగ్గర 1750 కోట్లు లంచం తీసుకున్నాడంట, నిజమేనా? ఒకవేళ నిజమైతే జగన్ని అరెస్ట్ చేస్తారా? అది అంటే మనకి ప్రాక్టికల్గా నేషనల్ దీంట్లో కానీ ఇది యూఎస్ఏ నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చింది కాబట్టి దీన్ని ప్రస్తుతం అనుమానించవలసిందే. అది కోర్టులో ప్రూవ్ అయ్యాక కానీ మనం దాని మీద నింద వేయడానికి యాజ్ ఫార్ ఏది, ఎందుకంటే కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి మనం అంతకుమించి చెప్పడానికి ఇది లేదు. కానీ గ్యారంటీగా అనుమానం రేకెత్తించే విషయమే. లేకపోతే అమెరికా వాళ్ళు ఇండియా మీద నింద వేయడానికి సాహసించరు కదా. మా అనుమానం అయితే అది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన గురించి నిజంగా మాట్లాడేవాళ్ళు ఉంటే, దమ్ముంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో నేను చెప్తా. ఈ పని చేయలేదని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. స్టార్ట్ చేస్తా చూడండి. అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కనుక అయితే మాట ప్రకారం నిలబెట్టుకుంటాం అంటే ఇదే. నేను కనుక ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పాను. అన్నమాట ప్రకారం డిఎస్సి మీద సంతకం పెట్టారు లేదా? పెట్టారు. రెండవది ఫెన్షన్ల విషయం. ఎలక్షన్ టైంలో 3000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4000 రూపాయలు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4000 రూపాయలు చేశారు. పాత బకాయి 3000 ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి 4000 కలిపి 7000 రూపాయలు అక్షరాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇదే ఫెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మార్చాడయ్యా. అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైంలో 2000 ఉన్న పెన్షన్ 3000 రూపాయలు చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత 250 పెంచాడు. అవ్వా తాత హ్యాపీయేనా, సంతోషమేనా అంటూ 250 పెంచాడు. 250 పెంచినందుకు సంతోషమా అంటే నీకు 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా, ఆ వారీగా, ఈ వారీగా అలాంటి ఏమి లేకుండా అన్న మాట ప్రకారం 4000 రూపాయలు అక్షరాల ఈనాటికి కూడా పెన్షన్ అలాగే 4000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే ఇక్కడ దశలు ఇలాంటివి ఏముండవు. అన్నం అంటే గన్ షాట్కి ఇచ్చేయడమే. తర్వాత అన్న క్యాంటీన్ల విషయానికి వద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. అంటే పేదవాడి నోటికాడ కూడి మొత్తం తీసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని ఆలోచించి 5 రూపాయలకి సరే 3 పూటల భోజనం పెట్టారు. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం. అంటే 15 రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కార్యక్రమానికి ప్రజలు చాలా ఆనందంతో స్వాగతిస్తున్నారు. చాలామంది పేదవాడి ఆకలి తీర్చేవాడు దేవుడితో కొలుస్తారు. అయ్యా చంద్రబాబు గారు మీరు సంతోషంగా ఉండాలంటూ చాలామంది ఆశీర్వాదాలు కూడా చంద్రబాబు గారిని ఇచ్చినటువంటి ఘనత ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అంటే పేదవాడి నోటికాడ ఆనందం తీశారంటే మామూలు విషయమా? ఇలాంటి విషయాలు కూడా మొత్తం మార్పులు చేర్పులు చేశారు కదా మీరు. కనీసం అన్నం పెట్టే అన్న క్యాన్లు కూడా ధ్వంసం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నాడు. పోనీ ఇది అయిపోయింది. ఎక్కడితో మీరు బురద జల్లే రాజకీయాలు మానేరా? ఎక్కడికే మానలా. ఏదైతే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మన భూములన్నీ జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకొని వాటిని బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకొని జలసాలు చేయాలని చెప్పి చూశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే ఏంటి అసలు? నా భూమికి హక్కుదారు నేను, మీ భూమికి హక్కుదారులు మీరు, కానీ మన భూములన్నీ జగన్మోహన్ రెడ్డి స్వాధీనంలో ఉంటే అయ్యంటే బ్యాంకుల్లో పెడతాడంట, అవి లోన్లు తీసుకుంటాడంట, అప్పుల భారం మన మీద పడతాయంట. ఇదేగా జరిగేది. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టులు పెట్టి ప్రజల ప్రాణాలు తీయాలని చెప్పి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలు ఊపిరి పీల్చుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయిపోయింది. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ అమరావతి ప్రపోజల్ పెట్టారు రాజధాని ఉండటం విషయం. దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అమరావతి నేనెందుకు కట్టాలి, నాకేం అవసరం అన్నట్టు పక్కన పడేసి 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసి ఆంధ్ర రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు రాజధాని అనేదే లేకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాజధాని పనులు మళ్ళీ వేగవంతం చేసి 15,000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుండి కేంద్రం దగ్గర నుండి తీసుకొచ్చారు. మళ్ళీ దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడమే. 15,000 కోట్ల రూపాయలు అని ఫ్రీగా తెస్తున్నారా, మళ్ళీ అప్పులు కట్టాలి కదా అంటూ మళ్ళీ బురద జల్లి రాజకీయాలు చేశారు. దీనికోసం కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేము 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నాం, ఇవి తిరిగి కట్టాల్సిన పని లేదు, ఇది మొత్తం కేంద్రమే ఈ యొక్క భారం భరిస్తుంది, మీరు ఎట్టి పరిస్థితులు మీ పనులు మీరు చేసుకోండి అంటూ నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన అప్పుడు వీళ్ళు బురద జల్లి రాజకీయాలు ఈ అంశం మీద మాట్లాడడం తగ్గించారు. ఈ మధ్యన మళ్ళీ వరదలు వచ్చాయి. ఈ వరదలు వచ్చినప్పుడు విజయవాడ అంతా మునిగిపోయిన తర్వాత దాన్ని ఎలా కాపాడారో, ఏ రకంగా కాపాడారో, మోకాలు లోతున నీళ్ళు వెళ్ళి 74 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటం చేసుకుంటూ క్రొక్లైన్లు ఎక్కారో, బుల్డోజర్లు ఎక్కారో, రకరకాలుగా వాళ్ళ యొక్క ఇంటిని పరిశుభ్రం చేయడానికి ఎంత కష్టపడ్డారో, మళ్ళీ విజయవాడని యథార్థ స్థితికి తీసుకురావడానికి ఎంత ప్రణాళిక ప్రకారం రూపొందించుకొని యథాస్థితికి తీసుకొచ్చారు మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడమే. ఏమంటారు కొంతమంది రాశారు ఏంటంటే ఆర్టికల్స్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా రివీల్ చేసి వరదల్లో దోచుకున్న చంద్రబాబు నాయుడు గారు వరదలను అడ్డు పెట్టుకొని 500 కోట్లు స్కామ్ చేశాడు, బడాగా దోపిడీ చేసుకున్నాడని చంద్రబాబు అని చెప్పి బురద జల్లి రాజకీయాలు చేశారు. పాల ప్యాకెట్లకి 28 కోట్లని, వాటర్ ప్యాకెట్లు 27 కోట్లని, అగ్గిపెట్ల కోసం 25 కోట్లు ఖర్చు పెట్టారంటూ రకరకాలుగా బురద జల్లి రాజకీయాలు చేశారు. బురద జల్లి రాజకీయాలు చేసినంత మాత్రాన ప్రజలను గొర్రెలు నమ్మేయడానికి మీరు చెప్పినవన్నీ ప్రజలకి ఎవరు మంచి చేస్తారో ఎవరు ముంచుతారో పర్టికులర్గా తెలుసు. అందుకే ఇంత చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ విజయవాడని కాపాడే వాళ్ళకి ఆర్థిక సహాయం 20,000 అందించి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటే ఆయన మీద బురద జల్లి రాజకీయాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళతో మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారే జగన్మోహన్ రెడ్డి, నువ్వు సహాయం చేయలేదని చెప్పి చంద్రబాబు మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నించావు, కానీ ప్రజలు దానికి ఒప్పుకోలేదు కదా. ఎక్కడితో ఆగేవా? ఇది అయిపోయింది. వరదలు అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు వద్దాం. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు 1,200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్ళీ పునఃప్రారంభిస్తే దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడమే. గతంలో మీరు పోలవరం కట్టనంటే అసలు మా సంబంధం లేదు, ఇది కేంద్రమే కట్టాలి, రాష్ట్ర ప్రాజెక్టు కాదని చెప్పి చేతులు దులిపేసిన మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పునఃప్రారంభించి మళ్ళీ కడతా ఉన్నాడు. దీని మీద మళ్ళీ బురద జల్లి రాజకీయాలు చేయడమే. హైట్లు తగ్గించారు, నీళ్లు రావు, అవి రావు, ఈ రావు అని అంటారు. మీరు కట్టరో కట్టేవాళ్ళు కట్టనేవారు. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్నేసి చెత్త ముఖ్యమంత్రి అనిపించుకున్నటువంటి నువ్వు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చెత్త మీద పన్ను తీసి, చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి నువ్వైతే చెత్త మీద పన్ను తీసి ప్రజలకి కాస్త ఉపశమనం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇక ఉచిత గ్యాస్ అంటావా, ఉచిత ఇసుక అంటావా, మద్యం పానం సంబంధించినటువంటి రేట్లు తగ్గించిన విషయం అంటావా, అన్ని ప్రజలకి మంచి పరిపాలన అందిస్తుంటే దీని మీద మీరు వ్యతిరేకత వచ్చింది. అంటే ఈ 5 నెలల్లో ఈ పనుల మీద మీకు వ్యతిరేకత వచ్చింది అంటే మీకు వ్యతిరేకత ఎందుకు వస్తుందో చెప్పనా? ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి తట్టుకోలేక, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి ప్రతిష్టలు అపరిమితంగా పెరిగిపోతుందని చెప్పి ఓచలేక బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు అని చెప్పి టాపిక్ పొలిటికల్ డైవర్షన్ గేమ్ ఆడుకుంటూ మీ ఇష్టానుసారంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ఆ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి
ఇలా తప్పుడు వార్తలు సృష్టించే వాళ్ళ మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. రాబోయే రోజులు మీ మీద అటువంటి పనులు జరగకుండా చూసుకోండి.